ఈ మధ్యకాలంలో మళ్ళీ తిరిగి గానుగ నూనెల కోసం లైన్లో నుంచి ఉంటున్నారు. ఒకప్పుడేమో రిఫైన్డ్ ఆయిల్ మంచిది, గానుగ నూనె కాదు అంటే రిఫైన్డ్ ఆయిల్ వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ గానుగ దగ్గరికి వెళ్తున్నారు. ఏ ఆయిల్స్ మంచివి అసలు? దానికి ఏంటి ప్రామాణికత? ఓకే, ఎనీ డే రిఫైన్డ్ ఆయిల్ కన్నా గానుగ నూనెలే మంచివి. ఓకే, మళ్ళీ వాటిల్లో ఏవి మంచివి అంటే చాలా రకాల సీడ్స్తో ఆయిల్ చేస్తాం మనం, కానీ అన్నీ మంచివి కాదు. కొబ్బరి నూనె మంచిది, నల్ల నువ్వుల నూనె ఓకే, కానీ కొంతమందికి నల్ల నువ్వులు చాలామందికి పడవు. అగైన్ ఎవరికి ఏది పడుతున్నాయి అన్న దాన్ని బట్టి. మళ్ళీ రైస్ బ్రాన్ ఆయిల్ కొంచెం బెటర్, అంటే ప్రయారిటీ వైజ్ వెళ్తే కొబ్బరి నూనె, బ్లాక్ సెస్మే, రైస్ బ్రాన్, ఇంకా మిగతావన్నీ వాటికి మంచి ప్రొఫైల్స్ లేవు. అంటే సో పల్లి నూనె నో, దానికి మంచి ప్రొఫైల్ లేదు. ఓకే, కానీ ఐ థింక్ మీరు చెప్పే సో కాల్డ్ వాటితో కంపేర్ చేసినప్పుడు తక్కువ ధరకు వస్తూ ఉంటుంది, ఎక్కువ మంది దీన్నే వాడుతూ ఉంటారు. సో అగైన్ ఎఫోర్డబిలిటీ ఈజ్ అ ఫ్యాక్టర్ కదండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫైన్డ్ ఆయిల్ కన్నా గానుగ నూనెలు కాస్ట్ ఎక్కువ. అవును, మళ్ళీ దాంట్లో ఏ సీడ్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఒక హెల్త్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంతమంది సెల్ ఫోన్లు కొనట్లేదు 10,000కి? 10,000 అంటున్నారు, లక్ష పెట్టుకుని. ఎఫోర్డబిలిటీ గురించి మాట్లాడితే అంటే సెల్ ఫోన్ ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు, గానుగ నూనెను ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అంటే అది రాంగ్ థింగ్. ఇట్స్ దే ప్రయారిటీ, ఏం చూస్ చేస్తున్నారు. ఫర్ దెమ్ మోర్ దాన్ హెల్త్, ఆ ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళు ఖర్చు పెడతారు. సో ఇట్స్ నాట్ అబౌట్ అఫోర్డబిలిటీ ఎట్ ఆల్. అంత హై కాస్ట్ కూడా లేవు, మరి గానుగ నూనె వాడుకునే అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళు లేరు. సో యా, గానుగ నూనె ఎనీ డే బెటర్. ఎందుకు అంటే మనము ఏం చూస్తాము, ఒక ఆయిల్ని సెలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి ఆయిల్స్లో. omega-3 అని, omega-6 అని, సాచురేటెడ్ అని. దేంట్లో అయితే omega-3 శాతము omega-6 కన్నా ఎక్కువ ఉంటుందో అది బెటర్ ఆయిల్స్. కానీ ఇవాళ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్, దాని మీద మీరు అది చూసి మోసపోకూడదు. ఏది గుడ్ ఫర్ హెల్త్, omega-3, ఏది రిఫైన్ చేసినా దానిలో omega-6 ఎక్కువ ఉంటుంది. బాడీలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది, omega-3 ఉంటాయి, మన బాడీలో 6 కూడా ఉంటాయి. 3, 6 కన్నా ఎక్కువ, 3 గుణాలు ఎక్కువ ఉండాలి. కానీ ఈ మధ్య ఏమవుతుంది, మనం omega-3 to 6 రేషియోస్ టెస్టులు చేస్తుంటే omega-6 70 టైమ్స్ ఎక్కువ ఉంటుంది 3 కన్నా. దానివల్ల మెటబాలిక్ డిసీజెస్ వస్తాయి, ఒబేసిటీ రిస్క్ పెరుగుతుంది, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, జాయింట్ పెయిన్స్ పెరిగిపోతాయి, స్కిన్ హెల్త్ పాడవుతుంది, గట్ హెల్త్ పాడవుతుంది, అన్నీ ఉన్నాయి. సో ఇన్ని రోజులు రిఫైన్డ్ ఆయిల్ వాడి మనం తెలుసుకుంది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ మెటబాలిజం. హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అందుకని లెట్స్ గో బ్యాక్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలే మళ్ళీ వాడుకుందాము, అందులోనే omega-6 తక్కువ ఉన్నాయి అని వీఆర్ గోయింగ్ బ్యాక్. సో సీడ్ ఆయిల్స్, ఏ సీడ్ ఆయిల్ పోల్చుకున్నా కానీ వాటిలో కూడా omega-6 ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. కొబ్బరి నూనె ప్రొఫైల్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, బట్ ప్రభుత్వాలు పామాయిల్ని, సన్ఫ్లవర్ని, వీటిని బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నాయి కదా ఫార్మింగ్లో. సో ఆ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో పామాయిల్ అండ్ వేరుశెనగ ఆయిల్ వీలైతే తగ్గించడం బెటర్ అంటారు. వీలైతే కదా తగ్గించాలి. ఓకే, ఈ తెల్ల నువ్వులు, నల్ల నువ్వుల గురించి ప్రస్తావించారు. నల్ల నువ్వుల ప్రొఫైల్ తెల్ల నువ్వుల కన్నా బెటర్గా ఉంటుంది. ఓకే, అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఆల్సో బెటర్ దాన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ సాఫ్లవర్ ఆర్ కార్న్ ఆయిల్ ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్. సో యా, ఆ ప్రయారిటీ లిస్ట్ లాగా చెప్పాను అనమాట. కానీ ఎనీ డే సింపుల్ చాయిస్ ఏదైనా చేయొచ్చు అంటే కనీసం రిఫైన్డ్ ఆయిల్ తీసేసి గానుగ నూనెలు యూస్ చేసుకోవచ్చు. కానీ కుదిరినంతగా ఎంత వేసుకుంటాం కూరలో అది తగ్గించుకుంటే బెటర్. ఓకే, అండ్ మళ్ళీ ఈ మధ్య మనం ట్రెండ్ కాదు, మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్. కుదిరితే అసలు ఆయిల్సే వాడొద్దు అంటున్నాం, గీ వాడమని, ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడమని చెప్తున్నాం. ఎందుకు? ఆ ఫ్యాట్స్లలో మనకి ముఖ్యమైన ఒక ఫ్యాట్ MCT ఆయిల్ అంటాం, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అని, MCT ఆయిల్ అని. ఇప్పుడు ఈ మధ్య మనం తెలుసుకుంటున్నది ఏంటంటే సీడ్ ఆయిల్స్లో ఎక్కువ omega-6 ఉంటుంది, అది క్రానిక్ డిసీజ్కి కల్ప్రిట్ అవుతుంది. కాబట్టి MCT ఆయిల్స్, MCT రిచ్ ఉన్నాయి వాడదాము అని. సో అందుకనే ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్ చూసుంటారు, అక్కడక్కడ MCT ఆయిల్ అని అమ్ముతూ ఉంటారు.
కొబ్బరి నూనెలో MCT శాతం ఎక్కువ ఉంటుంది, అందుకనే కొబ్బరి నూనెను కానీ వాడుకోమంటాము. అలాగే గీ కూడా. బట్ కేరళలో ఓకే కొబ్బరి నూనె వాళ్ళకి మేబీ Natural గా వాతావరణానికి అలవాటు లేకపోతే ఎప్పటి నుంచో వాడుతున్న అలవాటో తెలియదు. మనకి కొబ్బరి నూనె అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి నాట్ ఈవెన్ 1% వాడేవాళ్ళు కొబ్బరి నూనెని వంట నూనెగా వాడేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు కొంచెం 1%. ఐ డౌట్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అన్నాను కదా హెల్త్ లిటరసీ పెరిగింది, హెల్త్ అవేర్నెస్ పెరిగింది అని చాలా మంది తగ్గించుకుంటున్నారు ఈ సీడ్ ఆయిల్స్ని. కాన్షియస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాన్షియస్ ఈటింగ్ కొంచెం పెరిగింది. ఇబ్బందులు ఉన్నాయి చాలా వరకు, ఇంకా తెలియదు, ఇంకా చాలా చేంజెస్ రావాలి, ఇంకా ఫాలో అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పటికైనా అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ వచ్చింది. సీడ్ ఆయిల్స్ తగ్గించారు, రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించారు, బయట తినడం కొంచెం తగ్గించారు. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్. గానుగ నూనె కొనుక్కుంటున్నాము, ఇంట్లో వండుకోవడం మొదలు పెడుతున్నాము, కొంచెం మారుతూ ఉన్నాయి. దో ఫ్రీ మనకి చాలా వరకు యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రీ ఫుడ్ ఈజ్ అవైలబుల్, వండే పరిస్థితి లేకుండా కూడా అవైలబిలిటీ ఉంది. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాము హెల్త్ వైజ్. సో అందుకని అందరం గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్. సో యు ఆర్ సేయింగ్ కొబ్బరి నూనె ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ నల్ల నువ్వుల నూనె, థర్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, బట్ నాట్ రిఫైన్డ్. ఓకే, దట్ టు మళ్ళీ పర్సన్ టు పర్సన్ పడుతుందా లేదా అని చెక్ చేసుకుని దాన్ని బట్టి. కొబ్బరి నూనె ఐ థింక్ అందరికి టేస్ట్ నచ్చకపోవచ్చేమో కానీ అది పడకపోవడం అనే ఇష్యూ అయితే ఉండకపోవచ్చు.